శ్రీకాకుళం జిల్లా రాజాం అమృత హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐవీఎఫ్ సెంటర్ ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి అధిక డబ్బును ఖర్చు పెట్టి బాధపడుతున్న దంపతులకు ఈ సంతాన సాఫల్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆసుపత్రి ఎండీ డాక్టర్ రవిప్రసాద్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా పాఠశాలలో రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రహదారి నిబంధనలు పాటించడం, రహదారి భద్రత మాత్రమే కాకుండా ప్రాణరక్షణ అన్న విషయం ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి జయపాల్ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలో 5 దుకాణాల షట్లర్లను పగలగొట్టి షాపులో ఉన్న భారీ నగదుతో పాటు విలువైన మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్రంభీం జిల్లా కొండపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పాఠశాలకు వెళ్లి టీచర్లను నిలదీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా బొక్కెంలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరి మధ్య గొడవకు దారితీసి రాధను మౌరాలి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంలో భర్త ఇంటి ముందు కూర్చుని ఓ మహిళ ధర్నా చేసిన ఘటన చోటు చేసుకుంది. భర్త సాగర్ కాపురానికి రానివ్వట్లేదని రాణి అనే మహిళ బంధువులతో కలిసి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపింది. మార్కాపురం జిల్లా దోర్నలలో ప్రభుత్వ వైద్యశాల పరిసరాలలో అక్రమంగా నిర్మాణం చేసిన షాపులను సూపరింటెండెంట్ జేసీబీతో తొలగించే కార్యక్రమం చేపట్టారు. దశాబ్దాల కిందట షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్న తమకు ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగించడం అన్యాయమంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి నెక్కింటి జంగిల్ రైడ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు నిలిపివేస్తున్నామని డివిజన్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. రాత్రి వేళలో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ను దొంగిలించారు. నాట్ల సమయంలో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి గురికావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా పెద్దపేట, గొల్లపల్లి ప్రాంతాల్లో పెద్ద పులి అడుగులు కనిపించడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజామణి సంఘటన స్థలానికి చేరుకుని పెద్ద పులి అడుగులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.